బ్రేకింగ్ న్యూస్ అనంతపురం అర్బన్ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అనుచరులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకొని టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడి తలుపులను విరిచి పారేశారు. ఫ్యాన్లను రెక్కలు కూడా విరిచేశారు. అక్కడున్న ఫర్నిచర్ని అంతా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టికెట్ రాకపోవడంతో ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు. అక్కడ అసమ్మతి భగ్గుమంది. అనంతపురం అర్బన్ టీడీపీలో ఈ అసమ్మతి సెగలు రాజేసుకున్నాయి. దగ్గుపాటి ప్రసాద్కు టీడీపీ టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లెక్సీలన్నీ కూడా చించి తగలబెట్టారు. ప్రసాద్ను ఓడిస్తాము, దగ్గుబాటి ప్రసాద్ను ఓడిస్తాము అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలను తగలబెట్టడమే కాకుండా పార్టీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ని అంతటినీ కూడా విరిచేశారు. ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు. అక్కడున్న కుర్చీలు బల్లలకి కూడా నిప్పు పెట్టారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చీకటి ఒప్పందం జరిగింది. 30 కోట్ల డీల్. 30 కోట్లు ఏం కర్మ అనంతపురంకి రాష్ట్ర ఇన్ఛార్జిలో కోమలేని మూడి రవీంద్ర వాడే దానికి సూత్రధారి పాత్రధారి. చంద్రబాబు నాయుడు కొంచెం బుద్ధి ఉందన్న, ఆయన పెద్ద ఆయన కదన్న. ఆయన ఎందుకు చెప్పిన ఇంతమందితో 5 ఏళ్ళ పని మమ్మల్ని పార్టీ కోసము ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం కదన్న కొంతమంది. మేమైతే మిషన్ తీసుకుంటే అదే వాళ్ళకి ఎవరో ఇచ్చి వాళ్ళ పొరపాటును ఓడిపోయి అయితే మమ్మల్ని ఎవరు కాపాడేది? గవర్నమెంట్ రాలేమ్మా, వాళ్ళు చేశారు అన్ని ఇట్లే తప్పులు చేశారు. 11 గంటల వరకు మీ పేరే చెప్తున్నాను. 11 గంటల వరకు చెప్పి అనంతపురం అర్బన్లో దగ్గుబాటి ప్రసాద్కు టిక్కెట్ ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యాలయానికి చేరుకుని టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభాకర్ చౌదరి కాకుండా దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, ఏం జరుగుతోంది అనంతపురం టీడీపీలో? మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుబాటి ప్రసాద్కి కేటాయించడం అనేది ఏదైతే ఉందో ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు, ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇంటి ఆవరణలో కావచ్చు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ మొత్తం అంతా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, నిప్పు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు గత 5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డాం, ఇక్కడ
పెద్ద ఎత్తున కేసులు కూడా మా మీద నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరు అసలు దగ్గుపాటి ప్రసాద్ ఎప్పుడు పార్టీలో పనిచేయలేదు, అసలు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి మా మీద ఈరోజు రుద్దారు అన్నట్టుగా వీరు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా భారీ స్థాయిలోనే స్పందిస్తున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏదైతే ఉందో సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తుంది అని ఒకవైపు ఆరోపిస్తూనే డబ్బులకు అమ్ముడుపోయింది, టికెట్లు డబ్బులకు ఇస్తున్నారు అన్నట్టుగా స్పందించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దగ్గుపాటి ప్రసాద్ గాంధీ వారసుల ఇతనికి ఏ రకంగా ఇచ్చారు టికెట్, అందులో అదే రకంగా నేను నా కార్యాచరణ అనేది రేపు ప్రకటిస్తాను. చాలా మందికి టికెట్లు కేటాయించలేదు, చాలా మందికి ఇస్తామని చెప్పేసి టికెట్లు ఇవ్వలేదు, వారందరితో మాట్లాడి నేను రేపు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్తూ పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి టీడీపీ పార్టీ అధిష్టానం ఎలా చూస్తుంది, అందులో క్యాడర్ ప్రభాకర్ చౌదరి క్యాడర్ అనేది దగ్గుబాటి ప్రసాద్ కు ఎంత మేరకు కలిసి రానున్న ఎన్నికల్లో పనిచేస్తుంది, ఇటువంటివన్నీ చూస్తే మొత్తం మీద అయితే గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఏకంగా టీడీపీ ఆఫీస్ కార్యాలయానికి నిప్పు పెట్టడం, ఇటువంటివన్నీ చూస్తుంటే మాత్రం ఇది ఇప్పుడే ఆగేటట్టుగా లేదు, వీరు శాంతించేటట్టుగా కూడా లేరు. చూస్తుంటే ప్రభాకర్ చౌదరి కూడా ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఏదైతే అనుచర వర్గం భారీగా మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే టీడీపీ కార్యాలయానికి దాడి మీదకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొద్దిమంది కార్యకర్తలు కూడా స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యంగా చంద్రబాబు దీన్ని పరిగణలోకి తీసుకుంటారా, అనౌన్స్ చేసిన తర్వాత దీన్ని ఏమైనా పునరాలోచన చేస్తారా, ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి అనంతపురం అర్బన్ టికెట్ అనేది ఏ టికెట్ విషయంలోనూ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు, రద్దు జరగలేదు, అందరికీ శ్రద్ధ చెప్పి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ చౌదరి వర్గం ముఖ్యంగా అనంతపురం టౌన్ గతం నుంచి కూడా జనసేన కేటాయిస్తారనేది గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో చివరికి తెలుగుదేశంకే ఇది కేటాయిస్తారని చెప్పేసి నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రభాకర్ కానీ ఏంటి పార్టీ కార్యాలయం దగ్గరకు ఒకవేళ అసంతృప్తి ఉందంటే పార్టీ అధిష్టానంతో మాట్లాడుకోవచ్చు, కానీ ప్రసాద్కు టికెట్ ఇస్తే దగ్గుబాటి ప్రసాద్ను ఓడిస్తామంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు అలా నినాదాలు చేయడం, పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధ్వంసం చేయడం, వీటిని పార్టీ హైకమాండ్ ఏ విధంగా చూస్తోంది? రోహిత్ ముఖ్యంగా ఏదైతే ఉందో ముఖ్యంగా దగ్గుబాటి ప్రసాద్ విషయంలో అయితే మాత్రం ప్రభాకర్ చౌదరి వర్గం ముఖ్యంగా ఏనాడు ఆ అనంతపురం అర్బన్ లో ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కేసుల విషయంలోనూ దగ్గుబాటి ప్రసాద్ లేడు. ఏదైతే ఉందో పార్టీ గవర్నమెంట్ కూడా వేధించిన సందర్భాల్లో కార్యకర్తలు మహిళలను కూడా ఇంట్లో ఉన్న సమయంలో చాలా మంది ఇళ్లలో ఉన్న కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి కేసులు బనాయించినటువంటి పరిస్థితుల్లో కూడా దగ్గుబాటి ప్రసాద్ లేడు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభాకర్ చౌదరి వర్గం అయితే తీవ్రంగా మండిపోతున్నటువంటి పరిస్థితి. మహిళలైతే మాత్రం అసలు దగ్గుబాటి ప్రసాద్కి చేసే ప్రసక్తే లేదు, ఆయన గెలవడు కూడా అని ఏకంగా విజయాలు కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం అనేది చంద్రబాబు నాయుడు మరి సర్ది చెప్తాడా, ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు నాయుడు సర్ది చెప్తే వింటారా అనేది కూడా ఇది పెద్ద ఎత్తున చర్చ. ఈయన అందులో ప్రభాకర్ చౌదరి కూడా అనౌన్స్ చేస్తున్నాడు, రేపు నా కార్యాచరణ ప్రకటిస్తాను, అందులో జిల్లాలో చాలా మందికి ఇలా చెప్పి చాలా మందికి టికెట్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారందరితో మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభాకర్ చౌదరి రెబల్ గా బరిలోకి దిగే అవకాశం ఉందా? అదే రేపు నిర్ణయం ప్రకటిస్తా అంటే ముఖ్యంగా గుంటకల్కి సంబంధించిన జితేంద్ర గౌడ్ కూడా కాకుండా అక్కడ గుమ్మనూరు జయరాం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జితేంద్ర గౌడ్ ప్రభాకర్ చౌదరి కూడా బాగా ఫ్రెండ్స్ గా క్లోజ్ గా కూడా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కార్యాచరణ అనేది కొంచెం తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం వర్గాలు ఒకవైపు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దాడి కూడా ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి దాడికి వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అధిష్టానం ఎలా చూస్తుందో అనేది వేచి చూస్తున్న అంశం. రైట్ చల్లనాయుడు, అనంతపురం అర్బన్లో టీడీపీలో అసమ్మతి ఒక్కసారిగా బగ్గుమంది. దగ్గుబాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కసారిగా టీడీపీ కార్యాలయం దగ్గరకు పెద్ద ఎత్తున చొచ్చుకుని వచ్చి ఫ్లెక్సీలను తగలబెట్టారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ లోపలికి వెళ్లి తలుపులను ఎక్కడికక్కడ విరగ్గొట్టేశారు, ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, కుర్చీలు బల్లలకు నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే, తనకు అవకాశం ఇవ్వకపోతే తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియచేస్తాను రేపు అని ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు.